చోరీ చోరీ ఈసీ చుప్కే చుప్కే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏడాదిలోనే లోక్సభ ఎన్నికల్లో గెలుపు. లోక్సభ ఎన్నికల్లో బాగా వెనుకబడి 4 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి. ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ ఏడాదిలోపే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించింది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ 4 నెలల్లోనే అత్యంత భారీ విజయం సాధించింది. ఇక మధ్యప్రదేశ్, హర్యానాలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. లక్షల్లో ఓట్ల చేరికలు, తీసివేతలతో ఎవరికి అంతుబట్టని ఫలితాలు సామాన్య జనాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. అత్యంత అనుమానాస్పదంగా ఉన్న ఈసీ తీరుపైనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్యమం మొదలుపెట్టారు. ఓట్ చోరీ నినాదంతో ప్రతిపక్షాలను ఏకం చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఏదో 1-2 రాష్ట్రాల్లో అంటే పొరపాటు అనుకోవచ్చు, కానీ చాలా రాష్ట్రాలు లోక్సభ ఎన్నికల్లోనూ ఓట్ల అవకతవకలు కనిపిస్తాయి. అందుకే దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందని అంటున్నారు రాహుల్ గాంధీ. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని, రాబోయే బీహార్ ఎన్నికల్లోనూ అదే ఎత్తుగడ అమలుకు ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలను హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత. 1-2 కాదు, చాలా సీట్లలో అవకతవకలు జరిగాయి. ఇదంతా జాతీయ స్థాయిలో ఓ క్రమ పద్ధతిలో జరుగుతోంది. ఎన్నికల కమిషన్ కు కూడా ఈ విషయం తెలుసు. దానిని నిరూపించడానికి ఇప్పుడు ఆధారాలు మా చేతికి వచ్చాయి. ఇంకా చాలా విషయాలు బయటకు రాబోతున్నాయి అంటూ ఈసీని రాహుల్ హెచ్చరించారు. ఓట్ల దొంగతనం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహమని అభివర్ణించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు బీహార్ ఓట్ల చోరీపై ఆందోళన ముమ్మరం చేశారు రాహుల్ గాంధీ.